హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడగబోతున్నారు, ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనే విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అందరికీ కూడా తెలిసిన విషయమే, సిలబస్ మొత్తం 5 యూనిట్లుగా ఉంది. ఈ 5 యూనిట్లను ఆధారంగా చేసుకుని ఎగ్జామ్లో 5 రోమన్లుగా అడగబోతున్నాడు. అంటే ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ లో మీకు 5 రోమన్స్ అయితే కనపడతాయి. మరి అడిగే విధానం ఎలా ఉంటుంది, మనం ఎలా అటెంప్ట్ చేయాలి అనే విషయాల్ని మనం ఇప్పుడు గమనిద్దాం. మీరు ఈ ఎగ్జామ్ లో 75 మార్క్స్ కి రాయమని అడిగితే 75 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయండి. పాస్ కావాలని కోరుకునే ప్రతి విద్యార్థి కూడా, కేవలం మార్క్స్ ఎక్కువ రావాలని కోరుకునే విద్యార్థులే కాకుండా పాస్ అయితే చాలు లేదా పాస్ కావాలి అనుకునేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయండి. అది ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని నేను చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నా ఈ వీడియోని మీరు కొనసాగించే ముందు నా ఈ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ ని కమెంట్ రూమ్ లో తెలియచేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇప్పుడు ఫస్ట్ రోమన్ లో ఎలా అడగబోతున్నాడో చూద్దాం. ఓవరాల్ గా మనకు ఫస్ట్ రోమన్ కి సంబంధించి 6 ప్రశ్నలు అయితే అడుగుతాడు. ఇందు నుంచి మనం రాయాల్సింది కేవలం 3 మాత్రమే. ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు. టోటల్ మనకు 15 మార్క్స్ అయితే ఫస్ట్ రోమన్ నుంచి అడుగుతున్నాడు. మరి అడిగే విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక లెసన్ అయితే మనకి ఇక్కడ ఉంది, ఇన్ లండన్ అనేటువంటి లెసన్. ఈ లెసన్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇన్ లండన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ ని నేర్చుకోవాలి. ఈ ఇన్ లండన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ నేర్చుకోగలిగితే 2 ప్రశ్నలు అటెంప్ట్ చేయొచ్చు. అడిగిన ప్రశ్న దేని గురించి అయినప్పటికీ ఇంట్రడక్షన్ మాత్రం మనము రెండిటికి ఒకే విధంగా రాయొచ్చు. అయితే నేను ఒక ప్రశ్ననే అటెంప్ట్ చేస్తాను ఇన్ లండన్ నుంచి అంటే, మరి గ్రీటింగ్స్ ని మనం అప్రోచ్ అవ్వచ్చు. ఈ గ్రీటింగ్స్ ఎలా రాయాలి అనే దానికి సంబంధించినటువంటి నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. 5 out of 5 అయితే మీకు వచ్చేస్తాయి. అలాగే ఇంట్రడక్షన్, నేను అసలు లెసన్ టచ్ చెయ్యను, కేవలం స్కిల్స్ ని మాత్రమే టచ్ చేస్తాను అంటే నో ప్రాబ్లం. గ్రీటింగ్స్ నుంచి 2, ఇంట్రడక్షన్ నుంచి 2 అయితే వస్తాయి. మీరు రాయాల్సింది ఇక్కడ ఒకటి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు 3 అటెంప్ట్ చేయాలి కాబట్టి లెసన్ నుంచి ఒకటి, గ్రీటింగ్ నుంచి ఒకటి, ఇంట్రడక్షన్ నుంచి ఒకటైనా అటెంప్ట్ చేయొచ్చు. లేదా గ్రీటింగ్స్ నుంచి 2, ఇంట్రడక్షన్ నుంచి ఒకటైనా అటెంప్ట్ చేయొచ్చు, వైస్ వర్సా. సో ఇలాగా మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది మీరు ప్లాన్ చేసుకోండి. కానీ 3 మాత్రం అటెంప్ట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ చూడండి, మనకు సెకండ్ రోమన్ కు సంబంధించి మళ్ళీ ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఇక్కడ కూడా అంతే, 15 మార్క్స్. ఇక్కడ మనకు 2 లెసన్స్ ఉన్నాయి. ఎస్ వీ కెన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి లెసన్. ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. అయితే ఇక్కడ స్కిల్స్ సంబంధించి రిక్వెస్ట్లు అయితే ఇచ్చాడు. ఎస్ వీ కెన్ లెసన్ మాత్రమే ప్రిపేర్ అయితే 2 దీని నుంచి అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక్క లెసన్ ని మీరు స్కిప్ చేయొచ్చు. రిక్వెస్ట్లు 2 అటెంప్ట్ చేసి ఏదో ఒక లెసన్ నుంచి ఒక్క క్వశ్చన్ అయినా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, ఒక లెసన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ ప్రిపేర్ అయితే మీరు 2 క్వశ్చన్స్ అదే లెసన్ నుంచి అటెంప్ట్ చేసి ఇంట్రడక్షన్ అయితే సేమ్ రాయొచ్చు. మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. 2 మార్క్స్ వేసుకున్నా కూడా మీకు 4 మార్క్స్ అయితే వచ్చేస్తాయి, ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. కంటెంట్ కొంచెం ఎలాబరేట్ చేయగలిగితే 3 నుంచి 4 మార్క్స్ అయితే మీకు గ్యారెంటీగా వస్తాయి. అయితే ఇంట్రడక్షన్ ఏం రాయాలి అనే దానికి సమాధానంగా నేను అన్ని లెసన్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ ని ఇదివరకే చేసి ఉంచాను. సో దాన్ని మీరు ఇలా పవన్స్ ఇంగ్లీష్ అనే ఛానల్లో మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డిగ్రీ థర్డ్ సెమ్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ అని ఉంటుంది. వ్యూ ఫుల్ ప్లేలిస్ట్ అని కొట్టారనుకోండి, ఇక్కడ మీకు టోటల్ గా గ్రీటింగ్స్, ఇంట్రడక్షన్, ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్స్, సో ఇలా ఎస్ వీ కెన్, జిఆర్డి టాటా అన్ని లెసన్స్ ఉన్నాయి. మోడల్ పేపర్ కూడా ఇచ్చాను. సో ఆ లెసన్ మీరు కొద్దిసేపు చూస్తే చాలు, ఇంట్రడక్షన్ అయితే మీకు అర్థమవుతుంది. సో 2 క్వశ్చన్స్ ఒకే లెసన్ నుంచి అటెంప్ట్ చేసి ఆ ఇంట్రడక్షన్ రాసినా సరిపోతుంది. రిక్వెస్ట్ కి సంబంధించి మీరు కాన్వర్జేషన్ అయినా రాయొచ్చు, థియరీగా అయినా రాయొచ్చు. సో రిక్వెస్ట్ల పరంగా మీరు కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, మే ఐ నో
వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ ఇలాంటి పదాలను వాడుకొని అయితే రాయొచ్చు. మరి ఇక్కడ కూడా 15 మార్కులు. ఇవి కూడా అన్ని అటెంప్ట్ చేయండి. మరి థర్డ్ రోమన్ లో కూడాను ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. 15 మార్క్స్. 3 అటెంప్ట్ చేస్తే ఇక్కడ మీకు ఈచ్ క్వశ్చన్ కి 3 మార్క్స్ వేసుకున్నా కూడా 9 మార్క్స్ అయితే ఒక్కొక్క రోమన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థియరీ పేపర్ కాబట్టి మీరు కంటెంట్ ప్రజెంట్ చేస్తే చాలు 2 నుంచి 3 మార్కులు తప్పనిసరిగా పడతాయి. థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీషు ఫెయిల్ అయ్యే సమస్యే లేదు, మీరు అటెంప్ట్ చేయకపోతే తప్ప. మరి థర్డ్ రోమన్ చూద్దాం. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అంట. చూడండి, మండేలా ఇంటర్వ్యూ, ఇక్కడ ఒక లెసన్ ఉంది, దీని నుంచి 2 క్వశ్చన్లు అడుగుతాడు. అసలు నాకు ఈ లెసన్ అనేటువంటిది చాలా డ్రైగా ఉంది, అర్థం అవ్వట్లేదు అంటే వదిలేయండి. ఇక్కడ ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ లో కూడా మళ్ళీ 2 అడుగుతాడు. అగ్రీయింగ్ డిసగ్రీయింగ్ లో కూడా 2 అడుగుతారు. ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి. సో దేని నుంచి ఎన్ని రాయాలి అని. కాబట్టి ఇక్కడ 2 రాసి ఇక్కడ 1 అటెంప్ట్ చేయొచ్చు, ఇక్కడ 2 రాసి ఇక్కడ 1 అటెంప్ట్ చేయొచ్చు. లేదు నేను ఇంట్రడక్షన్ తో పాటు కాస్త సమరీ ప్రిపేర్ అవుతాను అంటే 2 క్వశ్చన్స్ ఇదే లెసన్ నుంచి అటెంప్ట్ చేసి మీరు ఆన్సర్ ని కాస్త మాడిఫై చేసి రాసినా కూడా సరిపోతుంది. ఇక్కడ కూడా 9 మార్క్స్. సో ఓవరాల్ గా 3 రోమన్స్ సంబంధించినటువంటి 27 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. అంటే పాస్ కావాల్సినటువంటి మార్క్స్ అయితే మీరు ఈ 3 రోమన్స్ నుంచి సంపాదించుకోవచ్చు. చూడండి, 4th రోమన్ లో సేమ్ ఆన్సర్ అని 3 ఆఫ్ ద ఫాలోయింగ్, టోటల్ 15 మార్క్స్. ఇక్కడ జిఆర్డి టాటా లెసన్. ఇంట్రడక్షన్ ప్రిపేర్ అవ్వండి చాలు. 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఇంట్రడక్షన్ రాసినా కూడా 2 మార్క్స్ చొప్పున 4 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకొంచెం కంటెంట్ ని మీరు ఎలాబొరేట్ చేయగలిగితే 3 నుంచి 4 మార్క్స్ గ్యారంటీ. చూడండి, స్కిల్స్ పరంగా డైలాగ్ బిల్డింగ్, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్. సో ఇక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2, టోటల్ 6 అడుగుతున్నాడు. మనం రాయాల్సింది 3. మళ్ళీ చెప్తున్నాను, లెసన్ ఒక్కసారి సమరీతో ప్రిపేర్ అయితే ఇక్కడ ఒక దెబ్బకి 2 పిట్టలు. సో మీరు ఒక్క లెసన్ నేర్చుకుంటే 2 ప్రశ్నలు, అంటే 10 మార్క్స్ కి మీకు ఆన్సర్స్ నేర్చుకున్నట్లే. చివరగా 5th రోమన్ లో కూడా అంతే, ఆన్సర్ అని 3 ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ స్టీవ్ జాబ్స్ సంబంధించిన లెసన్, దీని నుంచి కూడా 2 అడుగుతాడు. ఇంట్రడక్షన్ సమరీ ప్రిపేర్ అవ్వండి, 2 అటెంప్ట్ చేయొచ్చు హ్యాపీగా. స్కిల్స్ లో ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి, డిబేట్, డెఫినేషన్, ఇంపార్టెంట్ ఫీచర్స్, ఇవి మీరు నేర్చుకుంటే అటెంప్ట్ చేసేయచ్చు. 2 అడుగుతున్నాడు ఇక్కడ. డిస్క్రిప్షన్స్ అయితే చాలా ఈజీ. సో ఎందువల్లనంటే డిస్క్రైబ్ ఏ మొబైల్, ఒక మొబైల్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు, లేదా డిస్క్రైబ్ ఏ ప్లేస్ దట్ యూ హ్యావ్ విజిటెడ్ రీసెంట్లీ. సో సులభం కదా డిస్క్రైబ్ చేయడం అనేటువంటిది. అడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ, ఆబ్జెక్ట్స్ అయితే గన మనము దాని యొక్క కలరు, షేపు, వెయిట్ ఇవన్నీ కూడా చెప్పొచ్చు మనం. ప్లేసెస్ అయితే ఆ పాపులేషన్ గురించి చెప్పొచ్చు, అక్కడ ఉన్నటువంటి వెదర్ గురించి, రోడ్స్ గురించి, బిల్డింగ్స్ గురించి, నేచర్ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. డిస్క్రిప్షన్ సంబంధించి ఇలా అటెంప్ట్ చేసేదానికి స్కోప్ ఉంది. ప్రతిదీ అటెంప్ట్ చేస్తే మన స్ట్రాటజీ ప్రకారం ఈచ్ రోమన్ కి 9 మార్క్స్ అనుకున్నా కూడాను 45 మార్క్స్ అయితే మనకు వచ్చేస్తాయి. మోర్ దెన్ పాస్ మార్క్స్. ఇక్కడ 75 కి 45 అంటే మనం దాదాపు బెస్ట్ స్కోర్ చేసినట్లే. కాబట్టి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనేలాగా అటెంప్ట్ చేస్తే మార్క్స్, వదిలేస్తే ఏమీ రావు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ చక్కగా వేసి దానికి సంబంధించినటువంటి కంటెంట్ ని ఏదో ఒకటి ప్రజెంట్ చేయడం వల్ల 2 నుంచి 3 మార్కులు మీకు వస్తున్నాయి. కాబట్టి డు నాట్ నెగ్లెక్ట్. సో ఇలా రాస్తే మార్క్స్ పడుతుందో లేదో అనే డౌట్ మీకు వద్దు. మీకు తెలిసిన దాన్ని క్వశ్చన్ నెంబర్ ప్రాపర్ గా వేసి, రోమన్ నెంబర్ ప్రాపర్ గా వేసి వచ్చేసేయండి. డిజైర్డ్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా చక్కగా అటెంప్ట్ చేస్తారు. ఐ బిలీవ్ ఇన్ యూ. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.